ఆ ఏ వాల్వ్ అయితే డ్యామేజ్ అయిందో ఆ వాల్వ్ దగ్గరికి వెళ్ళి ఆ వాల్వ్ని డిప్లాయ్ చేస్తాం అన్నమాట. వాల్వ్ రిప్లేస్మెంట్, ఇటువంటి అనేక టెక్నాలజీస్ అయితేనేమిటి, టెక్నిక్స్ అయితేనేమిటి, మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ 2 దశాబ్దాల్లో హార్ట్ ట్రీట్మెంట్ అనేది చాలా పురోగమించిందన్నమాట. ట్రూ, ట్రూ. కానీ స్టంట్ కూడా మన చేతి ఆర్టరీ నుంచే మీరు పంపిస్తారని చెప్పని అన్నానండి. ఇస్ ఇట్ రైట్? ఇప్పుడు మణికట్టు దగ్గర ఉన్న ఆర్టరీ ద్వారా అక్కడ చిన్న ట్యూబ్ వేసి ఆ ట్యూబ్ ద్వారా గుండెలో ఉన్న రక్తనాళాలలో ఉన్న ఏర్పడ్డ బ్లాక్స్ని ట్రీట్మెంట్ చేసి, ఆ ట్రీట్మెంట్ చేసే ప్రక్రియని యాంజియోప్లాస్టీ అంటాం. యాంజియోప్లాస్టీ అంటే సాధారణంగా గుండె శరీరానికి అంతా రక్త సరఫరా చేస్తుంది. అయితే గుండెకు కూడా రక్తం అవసరం, గుండె కూడా బ్లడ్ సప్లై అవసరం. ఆ గుండెకి బ్లడ్ సప్లై చేసే రక్తనాళాలని కొరోనరీ ఆర్టరీస్ అంటారు. కొరోనరీ ఆర్టరీస్ అని ఎందుకంటారంటే ఈ ఆర్టరీస్ అనేది ఒక క్రౌన్ లాగా గుండె మీద ఉంటాయి అన్నమాట. క్రౌన్ లాగా, అందుకని కొరోనరీ ఆర్టరీస్ అంటారు. ఈ కొరోనరీ ఆర్టరీస్ గుండెకి రక్తం సరఫరా చేస్తుంటాయి అన్నమాట. ఈ కొరోనరీ ఆర్టరీస్లో ఏజింగ్ ప్రాసెస్ వల్ల కానీ, కొలెస్ట్రాల్ డిపాజిషన్ వల్ల కానీ, షుగర్ వ్యాధి, బీపీ, ఇతరత్ర కొన్ని జబ్బుల వల్ల కానీ ఈ కొలెస్ట్రాల్ డిపాజిషన్ అయ్యి ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వాటర్ పైప్స్లో చాలా రోజులకి స్కేలింగ్ వచ్చి బ్లాకేజ్ అయ్యే టైప్లో గుండెలోని రక్తనాళాలు కూడా కాల్షియం డిపాజిషన్ అయ్యి, కొలెస్ట్రాల్ డిపాజిషన్ అయ్యి ఆ రక్తనాళాలు సన్నబడిపోతాయి అన్నమాట. దానివల్ల పూడికలు ఏర్పడతాయి.